ఇటు మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై విజయసాయిరెడ్డి కేవీ రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి అడగతా, అరే బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది? నీ అబ్బా నీ ఆస్తి అంతా నువ్వు ₹1,00,00,000 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తారే నాక? ఇస్తావా? నువ్వు ఇస్తావా? మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? అంటే ₹1,00,00,000 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తా. నీ కొంప రాసిచ్చి హైదరాబాద్లో చెక్ పంపిస్తా 6 నెలల తర్వాత తీసుకుని. నేను కొంటా నీ ఆస్తి, కానీ 6 నెలల తర్వాత రూపాయికి. ఇవన్నీ మాటలు కాదు. కాకినాడ ఇదిగో ఇంకొకటి, అంతా బాబు కుట్ర. డబ్బులు తినేది మీరు, కుట్ర మాత్రం బాబుది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక పోర్టు సక్సెస్ఫుల్గా నడిపే పోర్టుని కూట్నీళ్ళకి నయళ్ళార కూట్నీళ్ళకి కొనేశారు మీరు. కూట్నీళ్ళకి కొని అది బాబు కుట్ర, అది బాబు కుట్ర. బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవీ రావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, ఇది కాకపోయినా తొందరలో వేరే కేసులో నువ్వు డెఫినెట్గా జైలుకి పోతావని కూడా నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా ఉన్నాయా? కేవీ రావు అదృష్టం వాటా. ఓకే, ఐ జస్ట్ రిపీట్ ద క్వశ్చన్, మీకు వినిపించిందా లేదో? వాటా లాక్కునే వాళ్ళు 41% లాక్కుంటారు. 41% ఎందుకు లాక్కుంటారు? 51% లాక్కుంటారు కదా అంటారు మన జర్నలిస్ట్ సోదరులు. ఈరోజు మేము అడుగుతున్నాం, కేవీ రావు అదృష్టవంతుడు. ఆ కేవీ రావుని ఆ వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ 48% ఎక్కడుందో తెలుసా? ఇక్కడ లేదు. 48% అమెరికన్ సిటిజన్స్ దగ్గర ఉంది, అమెరికా కంపెనీస్లో ఉంది, అమెరికా నేషన్లోనూ ఉంది. ఆ అమెరికాలో 48% ఉంది కాబట్టే ఈరోజు ఇంకా కేవీ రావు ఆ కంపెనీలో ఉన్నాడు. లేకపోతే కాకినాడ డీప్ సీ పోర్ట్ గేట్ కాడ పెట్టించినవాడు మంచి యూనిఫారం వేసి జగన్మోహన్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి వస్తే సెల్యూట్ కొడతా. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేవీ రావు అదృష్టం. కేవీ రావుకి దేవుడు చేసిన మేలు ఆ 48% అమెరికాలో ఉండడం. అది అమెరికాలో ఉంది కాబట్టి, వాళ్ళ మీద గన్ను పెట్టలేం కాబట్టి, వాళ్ళ కత్తితో బెదిరించలేము కాబట్టి ఈరోజు ఆ షేర్ని కాపాడుకోగలిగాడు కేవీ రావు. అతని అదృష్టం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. యా, ఎనీథింగ్ ఎల్స్? యా, మర్చిపోయినా. యా, దట్స్ సో ట్రూ. ఓకే, ఇప్పుడు ఈ షేర్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వాస్తవంగా చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి? అసలు ఈ షేర్ ట్రాన్స్ఫర్ తప్పు, ఈ షేర్ ట్రాన్స్ఫర్కి అసలు ఇదే లేదు, పెట్టేదానికి లేదు, చేసేదానికి లేదని మేమనలా. అది చెప్పింది యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు ఒక లెటర్ రాసింది. ఎక్కడో పెట్టాను. యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ రాసింది, ఇదిగోండి. ఏమని రాసింది? ప్లీజ్ నోట్, a letter dated April 25, 2021. Please note that Axis Bank has not accorded approval for the same share transfer. However, it seems that the company has effected the change in shareholding without Axis Bank approval. The purported transaction is material and a serious breach of sanctioned terms and qualifies as an incidence of early warning signal EWS. Axis Bank ఒక EWS ఇష్యూ చేసింది, ఎర్లీ వార్నింగ్. ఎవరికి? KSPLకి. ఈ షేర్ హోల్డింగ్ మేము ఒప్పుకోం, ఈ షేర్ హోల్డింగ్ తప్పు, ఇది చేసేదానికి లేదు, ఇది చట్ట విరుద్ధం అని యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ ఇచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఈరోజు అన్ని షేర్ ట్రాన్స్ఫర్లు జరిగిపోయినాయి. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు ఉండాలి. ఇది ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు. ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా పవర్లో ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే ఇండస్ట్రీస్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎందుకు రావాలా అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దిస్ కేస్ ఈజ్ ఎ మ్యానిపులేటెడ్ కేస్ అండ్ చంద్రబాబు నాయుడు, who was arrested and who was in jail for 55 days,
is resorting to vengeance politics in Andhra Pradesh, and he wants to take vengeance against Jagan Mohan Reddy Garu and his followers like me, and also other party leaders. This is the objective. Now, the legal recourse, what I have now is next week itself, I'll be filing a defamation case and also a criminal case against Chandrababu Naidu and also Mr. K.V. Rao in Delhi for issuing lookout notice to me without even examining me on oath. Secondly, being a member of parliament, I really don't understand how CID department under the leadership of Chandrababu Naidu can take a decision that I'll flee from the country. Is it possible? And thirdly, I have 21 cases that have been foisted by earlier Congress government, both ED and CBI. And I am on bail. And wherever I want to go, whether it is a country, any foreign country, I'll have to take the permission of CBI court and then only I can go abroad. When such a restriction is there, how Chandrababu Naidu can take a decision to issue this lookout notice against me? Therefore, he is liable for prosecution and defamation, and for against K.V. Rao, I'll be filing a defamation case for filing the false complaint.